కిరాయి లేదు, ఏం లేదు, అంతా ఆగామాగం తిరుగుడు అవుతుంది. ఆటోలు బస్సులు ఫ్రీ చేసిర్రు, ఆటోలు కూడా ఫ్రీ చేసేయాలి. ఎందుకంటే ఎట్లయినా బతుకుతారు హైదరాబాద్కి వచ్చి బయటికి దేశం వాళ్ళు. మనం బయటికి పోవాలంటే కష్టం, అది కావాలి ఇది కావాలి అంటే బయటికి పోటీ. వేరే వాళ్ళు వచ్చి అంతా వచ్చేస్తే డిస్టిక్ బస్సులు అన్ని డిస్టిక్ ఆటో అన్నీ మొత్తం సిటీలో జోరిపోయినాయి. మన సిటీ బండ్లు పెట్టుకొని ఎక్కడ పోవాలి? అంత రుబాబు ఉంది వాళ్ళది, డిస్టిక్ వాళ్ళది. డిస్టిక్ బండ్లు డిస్టిక్ నడిపించేది సిటీలు నడిపిస్తే ఎట్లా చెప్పరాదు? మనం ఎక్కడ పోవాలి? మాకు ముందే గిరాకీ లేదని మేము ఆగామాగం తిరుగుతున్నాం. అన్నీ సంగారెడ్డి, సదాస్పేట్, నాందేడ్, తాండు, పరిగి అన్ని బండ్లు ఇక్కడ వచ్చి నడుస్తున్నాయి. మరి ఆటోలు ఫ్రీ చేసేస్తే బస్సులు ఫ్రీ చేసినాం కదా. నేను 98 నుంచి నడిపిస్తున్నాను. ఆటో మీదనే మరి ఏం ఇస్తారు? గవర్నమెంట్ ఏమైనా జాబ్ ఇస్తుందా? చదివి కూడా బేకారు ఉంది. 10th దాకా 10th దాకా చదువుకున్నాం. ఇప్పుడు మనకే భయపడిపిస్తారు బయటికి వెళ్ళి వచ్చిగా. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఏం గవర్నమెంట్ మాకు ఏం చేయలే. 12,000 సచ్చినాక ఇస్తుంది, చచ్చిపోయినాక ఇస్తుంది. అది ఉన్నోళ్ళు గుద్దాలో చూపిస్తుంది. అది గరీబోళ్ళకు గిరీబోళ్ళకి చూడరు వాళ్ళు, ఎవరు చూడరు. ఇక్కడ నీళ్ళు ఉంటే అక్కడనే వస్తాయి నీళ్ళు, గడ్డకు ఏడొస్తాయి, రావు కదా నీళ్ళు. గవర్నమెంట్ అట్లా ఉంది. ఆ గవర్నమెంట్ కూడా ఇంకా వాడు న్యాయం ఉండే కేసీఆర్, అంతకన్నా అధ్వానం అయిపోయింది. ఇంకా నాయుడు బాగున్నప్పుడు ఇంకా స్టిక్ ఉంటే మంచిగా ఉండే. ఏమన్నా తీసుకపోతే నాకు ఖాళీ ఇండికేటర్ రాకుంటే ఛాలెంజ్ చేసి ఉండే. ఇప్పుడు పేపర్ లేదు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు, రోడ్ ట్యాక్స్ లేదు, రోడ్ పర్మిట్ లేదు, బండ్లు నడుస్తున్నాయి డిస్టిక్ మొత్తం. మేము ఎక్కడ అన్నీ పెట్టుకొని మాకు భయం అవుతుంది నడిపియానికి. వాళ్ళకి భయం లేదు, కొట్టిపోయినా కానీ ఏం కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, నాయుడు మా రామారావు ఉన్నప్పుడు మంచిగా అన్నిటికెళ్ళే. ఇప్పుడు అంతా గాడిద గుర్రం ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు చాలా వరకు రోడ్ల మీద ఊబర్, ర్యాపిడో అంత తక్కువ చేసిండు. అది కూడా 2 కిలోమీటర్ పోవాలి, పోయి తీసుకొని మళ్ళీ ఆడికెళ్ళి వేసుకొని పోవాలి మీటర్. అట్లా చెప్తా అంటూ నడిపిస్తే నడిపి, లేకుంటే లేదంటుండు. కానీ మీలాంటి వాళ్ళకి తెలుస్తుందా ర్యాపిడో, ఊబర్ అనేది? మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా? ఇబ్బంది ఏమో, మాకు కొట్టేస్తే మా ఎంత దూరమైనా బోలపడుతుంది. మాకు చదువు లేదు అంతా ఇంగ్లీష్. అప్పుడు ఇంగ్లీష్ ఏడుండే. కానీ అప్పుడు ర్యాపిడో లేనప్పుడు బాగుండేనా? ఇప్పుడు ర్యాపిడో ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు ర్యాపిడో మొత్తం తీసేయాలి, లేకుంటే ఆటోలు బంద్ చేయమని, మొత్తంకి బంద్ చేయి. ఏసీ కార్లు నడిపి మనం, అన్ని ఏసీ కార్లు, ఆటోలు మొత్తంకి బంద్ చేస్తే మంచిగా ఉంది. ఇంకా ఆటో డ్రైవర్ల తరఫున ఏం కోరుకుంటున్నాం? ఆటోలు యూనియన్ లేదు, ఏం లేదు.